మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆపరేషన్ కేసీఆర్ నెక్స్ట్ లెవెల్. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్, శాంతికుమార్కి చిక్కులు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేసీఆర్ వర్గం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా శాఖల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళనలు చేయడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై లెక్కలు బయటకు తీసి అసెంబ్లీలో శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. కాగా ఇప్పుడు మరో పథకంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన లెక్కలన్నీ బయటకు తీయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆపరేషన్ కేసీఆర్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటికి సంబంధించిన నిజానిజాలు బయటపెట్టే పనిలో పడింది. మొదట విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. కాగా ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే ఆపరేషన్ కేసీఆర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో హరితహారం ముఖ్యమైంది. కాగా తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే 9 విడతల్లో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. అయితే ఈ కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు హరితహారంపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్లు సమాచారం. గత సర్కార్ హరితహారంపై చేసిన ఖర్చు, పెరిగిన అటవీ ప్రాంత విస్తీర్ణం లెక్కలు బయటకు తీయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే హరితహారం అనేది మంచి కార్యక్రమే అని భావిస్తున్న రేవంత్ సర్కార్ దాన్ని కంటిన్యూ చేసే యోచనలో ఉన్నట్టు కూడా సమాచారం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు కావలసిన మొక్కల పెంపకానికి సంబంధించి చర్చకు రాగా రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన హరితహార కార్యక్రమాల ద్వారా నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయని ప్రశ్నించడంతో ఆఫీసర్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. నాటిన మొక్కల లెక్కలు ఉన్నప్పుడు వాటిలో ఎన్ని బతికాయన్న వివరాలు కూడా ఉండాలి కదా అని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని సమాచారం. దీంతో అసలు హరితహార కార్యక్రమం కోసం ఎంత ఖర్చు చేశారు, అందులో ఎన్ని మొక్కలు బ్రతికాయి, ఇలా గ్రామాలు, జిల్లాల వారీగా లెక్కలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వాటితో పాటు హరితహారంలో నాటిన మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి సేకరించారా, ప్రైవేటు సంస్థల నుంచి కొన్నారా అన్న లెక్కలు కూడా కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కేసీఆర్ నెక్స్ట్ లెవెల్. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్, శాంతికుమార్కి చిక్కులు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేసీఆర్ వర్గం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా శాఖల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళనలు చేయడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై లెక్కలు బయటకు తీసి అసెంబ్లీలో శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. కాగా ఇప్పుడు మరో పథకంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన లెక్కలన్నీ బయటకు తీయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆపరేషన్ కేసీఆర్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటికి సంబంధించిన నిజానిజాలు బయటపెట్టే పనిలో పడింది. మొదట విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. కాగా ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే ఆపరేషన్ కేసీఆర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో హరితహారం ముఖ్యమైంది. కాగా తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే 9 విడతల్లో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. అయితే ఈ కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు హరితహారంపై ఫోకస్
చేసిన రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్లు సమాచారం. గత సర్కార్ హరితహారంపై చేసిన ఖర్చు, పెరిగిన అటవీ ప్రాంత విస్తీర్ణం లెక్కలు బయటకు తీయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే హరితహారం అనేది మంచి కార్యక్రమే అని భావిస్తున్న రేవంత్ సర్కార్ దాన్ని కంటిన్యూ చేసే యోచనలో ఉన్నట్టు కూడా సమాచారం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు కావలసిన మొక్కల పెంపకానికి సంబంధించి చర్చకు రాగా రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన హరితహార కార్యక్రమాల ద్వారా నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయని ప్రశ్నించడంతో ఆఫీసర్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. నాటిన మొక్కల లెక్కలు ఉన్నప్పుడు వాటిలో ఎన్ని బతికాయన్న వివరాలు కూడా ఉండాలి కదా అని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని సమాచారం. దీంతో అసలు హరితహార కార్యక్రమం కోసం ఎంత ఖర్చు చేశారు, అందులో ఎన్ని మొక్కలు బ్రతికాయి, ఇలా గ్రామాలు, జిల్లాల వారీగా లెక్కలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వాటితో పాటు హరితహారంలో నాటిన మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి సేకరించారా, ప్రైవేటు సంస్థల నుంచి కొన్నారా అన్న లెక్కలు కూడా కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.